సమాజం లోపల ఇలాంటి విషయాలు చర్చ చాలా అవసరం. ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో ఈ ఉత్సాహం లోపల ఏదైనా చేయొచ్చానని అనుకుంటాం అన్నట్టు. ఒక సినిమా చూస్తాం కదా, సినిమా చూసేసరికి అక్కడ ఒక హీరో చేస్తుంటాడు, మనం చేస్తే ఏదైనా చేయొచ్చు అని అన్నటువంటి ఊహ లోపల ఉంటాం అన్నట్టు. అది ఎందుకంటే ఈ వయసు అనేటువంటిది ఇప్పుడే కదా, ఇప్పుడు 15, 17, 18 సంవత్సరాల వరకే వచ్చినాయి. ఇంకా మనం వయసు పూర్తిగా చూడలేదు కదా. అనుభవించిన వాళ్ళని చూస్తే ఏర్పడుతుంది. పుస్తకాలలో ఏం చెప్తారు, దానికి సంబంధించినటువంటి పాఠాలు అవి చెప్తారు అంతే. చేసినటువంటి అనుభవజ్ఞులతో నిన్నమంటే అనుభవ పాఠాలు అన్నట్టు. అవి ఏ పుస్తకంలో రాయరు అవి. సో అనుభవించిన వాళ్ళ ద్వారా వింటేనే అర్థమవుతుంది. ఈ డ్రగ్ అబ్యూజ్ అని అనేసరికి ఏంటిదో అని అనుకుంటున్నారు మీరు. కాకపోతే ఈ రోజు లోపల అందరికీ అవగాహన ఉంది. కనీసం చదువుకుందాం అంటే ఇట్లా కాలేజీ కూడా లేకుంటుండే, ఎక్కడికో పోయి చదువుకుంటుంటే ఇప్పుడు మీకు ఉచితంగా అన్ని మీ మండలంకే వచ్చినాయి, దగ్గరకే వచ్చినాయి. అది చాలా అదృష్టం. మీకు హాస్టల్స్ వచ్చినాయి, మంచిగా కాలేజెస్ వచ్చినాయి. దానికి సంబంధించి మళ్ళీ ఇంకేమైపోయింది, టీవీ వచ్చింది, మొబైల్ వచ్చింది, ప్రపంచం మన చేతిలో ఉండిపోయింది. మీకు ఇంట్లోనే సెల్ ఫోన్లోనే రెడీ ఉన్నాయి, ఇట్లా కొట్టగానే మీకు అన్నీ వచ్చేస్తున్నాయి. విజ్ఞానం ఉంది, దాంతోపాటు చెడు కూడా ఉంది. మంచి ఉంది, చెడు ఉంది. అంటే మంచిని మనం గ్రహించాలి, చెడును వదిలిపెట్టాలి. కొన్ని అసలే తీసుకోవద్దు. ఇప్పుడు గంజాయి ఉంది, ఎందుకంటే 2-3 ఫ్రెండ్స్ కలిసి ఏంటంటే దాన్ని ఈజీ యాక్సెస్ చేయడానికి కొరకు అని చెప్పి ఇక్కడ 10 రూపాయలకు కొంటే అక్కడ అమ్మితే 1000 రూపాయలు వస్తున్నది కిలోకి, ఇట్లా అని చెప్పి విషయం అట్లా ట్రాన్స్పోర్ట్ చేయడం ఒకటి. రెండోది ఏంటంటే మంచి హాయి కోసం, సుఖం కోసం, మంచి ఏదో తెలియని ఆనందం కోసం మీరు గంజాయి కానీ, సిగరెట్ కానీ, ఆల్కహాల్ కానీ, జరదా తీసుకోవడం కానీ, గుట్కా, తంబాకు కూడా తంబాకు ఇట్లా నవ్వులు తీసుకుంటారు, అట్లాంటివి కూడా ఏవి కూడా తీసుకోవద్దు. ఇంట్లో కూడా మీ అమ్మమ్మలో, నానమ్మలో, మీ అమ్మలో, తల్లిదండ్రులు కూడా ఇట్లా తంబాకు వేసి రాక్కొని ఇట్లా సున్నం కేసుకొని రాక్కొని తింటారు. అది మంచి అలవాటు కాదు. చెప్పండి. వాళ్ళతో పాటు మీకు కూడా కొంతమందికి అలవాటు ఉండొచ్చు, అది మార్చుకోండి ఇమీడియట్ గా. విన్నరా? లేకపోతే ఏంటంటే దాంతో నోట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా మార్చుకోండి. చదువుకొని మీరు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేటువంటి ఇప్పుడు వయసు వస్తున్నది మీకు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మీరు తల్లిదండ్రులకు చేసింది ఏంటి, ఇప్పుడు వచ్చింది వయసు, తల్లిదండ్రులకు సేవ చేసే వయసు. ఇంకో 4-5 సంవత్సరాలు, 5 సంవత్సరాల లోపల మీ జీవితం అనేటువంటి స్థిరపడబోతుంది. స్థిరపడిపోయి మీ తల్లిదండ్రులకు మీరు ఆధారంగా ఉండబోతున్నారు. కాబట్టి మీ యొక్క జీవితానికి సార్థకత చెందాలంటే మిమ్మల్ని అయితే ఎవరైతే కన్న తల్లిదండ్రులరో వాళ్ళను మీరు మంచిగా చూసుకున్నప్పుడే వాళ్ళకు, మీకు, సమాజంకు మంచి. కాబట్టి కన్న తల్లిదండ్రులను సరైన విధంగా చూసుకోవాలి అని ఎవరికైతే మైండ్ ఉంటుందో అప్పుడే బాగుపడతారు, కానీ అప్పటిదాకా బాగుపడరు. చదువుకోవాలన్నా కానీ నీకోసం చదువుకుంటున్నా, నా కోసం అయితే కాదన్నట్టు ఫీలింగ్ ఉండద్దు. దానికి కమిట్మెంట్ ఉండాలి, పట్టుదల ఉండాలి. సినిమా చూడాలి, బారుకై తాగాలంటేనేమో చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఒక పుస్తకం తెరిచి చదువుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకట్లా? కాబట్టి దానికి ఏం చేయాలి, మనం ఎప్పుడు మంచిగా గోళ్ళు మంచిగా సాఫ్ చేసుకోవాలి, మంచిగా తలకు నూనె పెట్టుకోవాలి, మంచిగా పొడి బట్టలు వేసుకోవాలి, మంచిగా రోజు స్నానం చేయాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి. తినేటప్పుడు, బాత్రూమ్కి వచ్చినప్పుడు, ఆడుకునేటప్పుడు కాళ్ళు చేతులు మంచిగా శుభ్రంగా చేసుకోవాలి. ఇట్లా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన వ్యక్తిగత పరిశుభ్రత బాగుండి మన శరీరం పైన మనకు శ్రద్ధ అనేది పెరుగుతుంది. ఫస్ట్ మనకు ఉండాల్సినటువంటి శ్రద్ధ చదివే, దాని మీద శ్రద్ధ పెట్టుకుని 100% మీకు పట్టుదల వస్తుంది. తాగుడైతే అంత ఈజీగా అయిపోయింది. ఆ తల్లిదండ్రులు కూడా తీసుకొని వస్తారు, వాళ్ళు తాగుతురుగా మనం తాగాలనే విషయం మీకు ఉంటుంది. అది మంచి పద్ధతి కాదు. ఈ వయసు లోపల మీకు అర్థం కాదు, ఎందుకంటే తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతుకుతున్నాం కాబట్టి మనకేం తెలియదు. ఇప్పుడు అలవాట్లలో మంచి అలవాట్లు, చెడు అలవాట్లు ఉంటాయి. ఇప్పుడు మత్తుకు సంబంధించినటువంటి తాగుడము, గంజాయి, కోకేను, మార్ఫిన్ ఇట్లాంటి అన్నిటిని కూడా, ఈ చెడు అలవాట్లకు మనం ఎప్పుడూ దూరం ఉండాలి. మనం కాదు, మన కుటుంబం బాగుంటుంది, మన సమాజం బాగుంటుంది.